ఈరోజు దేవుని మాట నిర్గమకాండం 24వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన మేఘంలో నుండి మోషేని పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించే అగ్ని వలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. నిర్గమకాండం 24వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం చూసినట్లయితే మోషే ఎక్కడికి ఎక్కాడు? కొండ మీదకి ఎక్కాడు. ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. ఎప్పుడైతే ఎక్కాడో ఆ మేఘము కొండను కమ్మివేయడం జరిగింది. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, మనము ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా దేవుని యొక్క ఆత్మ మనల్ని ఆవరించి ఉంటుంది. ఆనాడు మోషే కొండ ఎక్కినప్పుడు ఎలాగా మేఘము ఆవరించిందో అదే రీతిగా దేవుని బిడ్డలైన వారందరికీ వారు ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఆయన యొక్క ఆత్మ, ఆయన మేఘము మన పైన ఉంటుంది. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. ఆ మేఘము కమ్ముకోవడమే కాదు, నిలిచింది. దేవుడు మనతో నిలిచి ఉండే దేవుడు. శాశ్వతమైన ప్రేమ, స్థిరమైన ప్రేమ, కృపగల ప్రేమ చూపే దేవుడు మన దేవుడు. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మరి నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నా దేవుడు నీతో నిలిచిపోయే దేవుడుగా ఉన్నాడు, వెళ్ళిపోయే దేవుడు కాదు. మేఘం 6 దినములు దాన్ని కమ్ముకొనెను. ఎన్ని దినములు కమ్ముకుంది? 6 దినములు. మరి ఈ యొక్క సోమవారం నుంచి శనివారం వరకు ఆయన యొక్క మేఘము మనల్ని కమ్ముకునేదిగా ఉంది. 7వ దినమున ఆయన ఆ మేఘంలో నుండి మోషేని పిలిచినప్పుడు 7వ దినమున దేవుడు పిలిచాడు. మరి నిన్ను కూడా దేవుని సన్నిధికి దేవుడు రావాలని కోరుకుంటున్నాడు. మరి మనం వెళ్ళగలిగితే, దేవుని మాటలు వినగలిగితే దేవుని కృపను పొందుకుంటాము. ప్రతి సమస్యను అగ్ని వలె ఆయన కాల్చివేసే దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ చూడండి 17వ వచనం. యెహోవా మహిమ కొండ శిఖరం మీద దహించి అగ్ని వలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. ఎలా ఉందంట? దహించి అగ్ని వలె కనబడిందంట. ఆ కొండ శిఖరం మీద దహించి అగ్ని వలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. మన దేవుడు దహించు అగ్ని. ఆయన బిడ్డలైన వారికి ఏదైనా చిన్న సమస్య వచ్చినా ఆయన ఏమాత్రము చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలను చూశాడు. వారి యొక్క కన్నీటిని, వారి యొక్క కష్టాన్ని చూసి ఆయన ఎవరిని పంపాడు? మోషేను ఏర్పరచుకున్నాడు, మోషేను పంపాడు. అదే రీతిగా మన విషయంలో కూడా ఆయన కృప చూపే దేవుడు. అన్ని విషయాల్లో, అన్ని కాలాల్లో, అన్ని సమయాల్లో ఆయన మనకు తోడుగా నీడగా ఉండే దేవుడు. మోషే ఎప్పుడైతే శిఖరమును ఎక్కాడో మేఘం నిలిచిపోయింది, మేఘం కమ్ముకుంది. మరి ఆత్మదేవుడు మనపై ఆయన ఆత్మను ఉంచుతున్నాడు, ఆయన ఆత్మను ఆవరింపజేసి ఉంచుతున్నాడు. ఆయన దహించే అగ్ని వలె ఉన్నాడు. నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు అన్ని విషయాల్లో ఆయన ఎలా ఉన్నాడు? దహించు అగ్ని వలె నీ ప్రక్కన నిలిచి ఉన్నాడు. ఎందుకు దహించే అగ్ని వలె ఉన్నాడు? నీకే సమస్య రాకుండా, ఏ ఇబ్బంది రాకుండా దాన్ని తొలగించడానికి, దాన్ని ఎలాగ తొలగిస్తాడు? దహించి వేస్తాడు ఆయన. మరి అగ్ని వంటి దేవుడు మన దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన ప్రేమించిన వారిని ఎంతగానో కృప చూపే దేవుడు, వారికి కనికరం చూపే దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, అన్ని విషయాల్లో తోడుగా నీడగా ఉండే దేవుడు. మరి ఆ దేవుని మనం ఏం చేయాలి? ఆయన సన్నిధిలో ఆయన మాటలు వినాలి. కొద్దిగా విని కట్టేయడం కాదు. కొద్దిగా విని సెల్ ఫోన్ ప్రక్కన పెట్టి వాయిస్ పెంచి ఏ పని చేస్తున్నా దేవుని మాటలు వినవచ్చు. సెల్ ఇలా పట్టుకొని ఇలా చూస్తూనే వినవసరం లేదు దేవుని వాక్యాన్ని. నువ్వే పని చేస్తున్నా, నీకు ఒకవేళ సమయం లేకపోతే పని చేసుకుంటా కూడా దేవుని వాక్యాన్ని మన మనసును అక్కడ పెట్టవచ్చు. లేదు, దేవుని వాక్యాన్ని ఇంకా శ్రద్ధగా వినాలి అనుకుంటే పనంతా అయిపోయాక ఒక్క 5 నిమిషాలు కేటాయిస్తే చాలు దేవుని మాటలు మనం వినగలం.
దేవుని మాటలు కొద్ది రోజుల్లో ఇంకెక్కడా దొరకవు. కాలము మారిపోతుంది. వినాలన్నా వినపడవు. మరి దేవుని కృపను బట్టి మనం వినగలుగుతున్నాము. వినిపిస్తున్నాడు దేవుడు. మరి మనం ఏం చేయాలి? మొదటి నుంచి చివరి వరకు విని ఆయన మాటలు మన హృదయంలో భద్రం చేసుకోవాలి. చేసుకుంటే ఏం జరుగుతుంది? ఆయనతో సహవాసం చేస్తూ ఆయన ప్రేమిస్తే ఆయన మనతో నిలిచే దేవుడుగా ఉన్నాడు. ఆయన యొక్క ఆత్మను మన చుట్టూతో ఆవరింపజేసే దేవుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా దహించే అగ్ని అయి ఉన్నాడు. భయం, భీతి, ఏది సమస్య, అనారోగ్యము ఏదైనా కావచ్చు, దాన్ని దేవుడు దహించి వేస్తాడు. దహించి వేసినప్పుడు నీ దగ్గర అది ఉంటుందా? ఉండదు. ఆ సమస్య తొలగిపోతుంది. మరి అటువంటి గొప్ప దేవుడు సమస్య రాకముందే సమస్యను దహించి వేసే దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఎంతో భయభక్తులు కలిగి ఆయన కృపను కోరుకుంటూ ఆయన సన్నిధిలో మనం ఎక్కువ గడిపే వారంగా ఉండాలి. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన నీకేనో వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, మోషే మీద నీ యొక్క మేఘంను తండ్రి సీనాయి కొండ ఎప్పుడైతే ఎక్కాడో అక్కడ నీ మేఘం ఉంది ప్రభా. మేఘం కమ్ముకుంది. ఆత్మదేవుడు అయ్యా తండ్రి, నీ ఆత్మను మాతో ఉంచి అన్ని వేళల్లో అన్ని సమయాల్లో నీ ఆత్మను మాతో ఉంచుతూ కృప వెంబడి కృప చూపుతూ తండ్రి అన్ని విషయాల్లో తోడుకుంటున్న దేవానికి ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించండి. నీ దీవెనతో నింపండి ప్రభా. సహాయం చేయండి ప్రభా. నాయన నీ సన్నిధిలో మేము కనపడలాగిన సహాయం చేయండి. మోషే నీ సన్నిధిలో కనపడ్డాడు తండ్రి. నీ ఆత్మను నీ మేఘంను తండ్రి ఆవరింపజేసావయ్యా. నీ సన్నిధిలో మేము కనబడితే నీ ఆత్మను మాతో ఉంచి తండ్రి నాయన దహించు అగ్నివలే తండ్రి గొప్ప దేవుడు మాకు దొరికావయ్యా తండ్రి. ప్రతి సమస్య మాకు కనబడకుండానే దహించి వేస్తూ తండ్రి నువ్వు తోడుగా నీడగా ఉంటున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభుని. ప్రియరక్షకుడు అనే యేసుక్రీస్తు నామములో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.